మకర రాశి వారి ఇంటిలో ఈ దేవుడు తిరుగుతున్నాడు. మరో 5 రోజుల్లో జరగబోయే నిజాలు వింటే మీరు 1,00,000% షాక్ అవుతారు. అసలు మకర రాశి వారి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు, మరో 5 రోజుల్లో జరగబోయే నిజం ఏంటో తెలిస్తే మీరు ఎందుకు షాక్ అవుతారు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. మకర రాశి వారికి సంబంధించిన ఒక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. అయితే ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రతి మకర రాశి వారు తప్పకుండా ఒక పెద్ద రహస్యాన్ని అయితే తెలుసుకుంటారు. ఎందుకు అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ 5 రోజులు మకర రాశి వారి ఇంటిలో ఒక అద్భుతమైన శక్తి అయితే సంచరిస్తుంది. అది సాధారణమైన శక్తి అయితే కాదు, అది ఒక దైవని అనుగ్రహం అని అయితే చెప్పుకోవచ్చు. అవును మిత్రులారా, ఇంకొన్ని ఇంట్లో దేవుడు స్వయంగా సంచరిస్తున్నట్లు జ్యోతిష శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ సమయంలో చాలా ప్రత్యేకం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకు అంటే మధ్యలో చెప్పబోయే ఒక చిన్న సంకేతం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంటుంది. దేవుడి ఇంటిలో తిరుగుతున్న సంకేతాలు. మిత్రులారా, చాలామందికి తెలియని ఒక విషయం ఉంది. ఇంకొన్ని రోజుల పాటు దేవుని కృప ఒక ఇంటిపై పడినప్పుడు ఆ ఇంటిలో కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయి. మకర రాశి వారి ఇంటిలో ఈ మధ్య మీరు గమనించారా? ఇంటిలో అకస్మాత్తుగా మంచి శాంతి వాతావరణం రావటం, ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా జరగటం, అనుకోకుండా మంచి వార్త రావటం, దేవాలయానికి వెళ్ళాలనే కోరిక ఎక్కువగా కలగటం, ఇవన్నీ సాధారణమైన సంఘటనలు అయితే కావు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇవి దేవుని కృప ఇంటిలో ఉన్నప్పుడు కనిపించే సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. వచ్చే 5 రోజుల్లో జరగబోయేది అయితే మకర రాశి వారికి వచ్చే 5 రోజుల్లో చాలా ముఖ్యమైనవి. అయితే ఈ 5 రోజుల్లోనూ కొన్ని అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఇంకొంతమందికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతుంది. డబ్బు సమస్యలు తగ్గుతాయి. శత్రువులు మీపై ఓడిపోతారు అనే చెప్పుకోవాలి. అలాగే కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఇవి అన్నీ ఒక కారణం వల్ల అయితే జరుగుతున్నాయి అనే చెప్పుకోవచ్చు. ఆ కారణం ఏమిటి అంటే దేవుని అనుగ్రహం అనే చెప్పాలి. కానీ ఒక పెద్ద హెచ్చరిక కూడా అయితే ఉంది. అయితే మిత్రుల ఈ 5 రోజుల్లోనూ మకర రాశి వారికి ఒక చిన్న తప్పు కూడా చేయకండి. ముఖ్యంగా ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మొదటిది, ఎవరితోనూ అన్నెసెసరీ వాదనలు చేయకండి. రెండవది, ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం తగ్గించండి. మూడవది, ఇంటిలో పెద్దవారిని గౌరవించండి. ఎందుకు అంటే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తుపై అయితే ప్రభావితం చూపిస్తుంది అనే చెప్పాలి. దేవుని అనుగ్రహం పెంచుకునే ఒక చిన్న పరిహారం. మకర రాశి వారు ఈ 5 రోజుల్లోనూ ఒక చిన్న పని చేస్తే దేవుని కృప మరింత పెరుగుతుంది అనే చెప్పుకోవాలి. అయితే ప్రతిరోజు ఉదయాన్నే దీపం వెలిగించి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించండి. అలాగే ఒక పేదవారికి చిన్న సహాయం చేయండి. ఇది చేస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే వస్తాయని చెప్పుకోవాలి. చిన్న సందేశం. మకర రాశి వారి జీవితంలో ఈ 5 రోజులు చాలా కీలకమైనవి. మీ ఇంటిలో నిజమైన ఒక పవిత్ర శక్తి సంచరిస్తుంది. ఆ అవకాశం వదులుకోకండి. దేవునిపై విశ్వాసం ఉంచండి. అప్పుడే మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరు స్పష్టంగా అయితే చూడగలుగుతారని గుర్తుంచుకోండి. మకర రాశి వారి ఇంటిలో కనిపించే మరో రహస్య సంకేతాలు. మకర రాశి వారి ఇంటిలో ఈ 5 రోజుల్లోనూ కొన్ని విచిత్రమైన సంకేతాలు అయితే కనిపిస్తాయి. కానీ శుభ సంకేతాలుగా అయితే గుర్తుంచుకోండి. ఇంకొన్ని మంది ఇంటిలో అయితే ఇలా జరుగుతుంది. రాత్రి సమయంలో అకస్మాత్తుగా మనస్సుకు చాలా ప్రశాంతంగా అనిపించటం, ఎక్కడి నుంచో ఒక మంచి శక్తి మన దగ్గర ఉంది అనిపించటం, ఇవి అన్నీ యాదృచ్ఛికంగా అయితే కాదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం దేవుడి కృప ఉన్న ఇంటిలో ఇలాంటి అనుభూతి అయితే వస్తుంది అని కొంతమంది మకర రాశి వారికి ఇలా కూడా చెబుతున్నారు. అయితే ఎక్కడికి వెళ్ళినా పనులు సులభంగా అయితే పూర్తవుతున్నాయి. ముందు చాలా ఆటంకాలు వచ్చిన పనులు కూడా ఇప్పుడు ఒక్కసారిగా సింపుల్గా సాగుతున్నాయి అనే చెప్పుకోవచ్చు. ఇది అంతా ఒక కారణం వల్ల జరుగుతుంది. అది దేవుని అనుగ్రహం అని ఒక పవిత్రమైన
అతిథి మీ ఇంటిలోకి రావచ్చు. మిత్రులారా, ఈ 5 రోజుల్లోనూ మకర రాశి వారి ఇంటికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి అయితే కాదు. అయినా రావటం వల్ల మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి రూపంలో దేవుడు మీకు ఒక సంకేతాన్ని అయితే ఇవ్వవచ్చు. ఆ వ్యక్తి చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే ఆ మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఉండేటువంటి అవకాశం అయితే ఉంది అనే చెప్పుకోవాలి. అదృష్టాన్ని తెరిచే ఒక సందేశం కూడా అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే మకర రాశి వారి జీవితంలో త్వరలో ఒక సంఘటన ద్వారా ఒక సందేశం అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఆ సంఘటన చిన్నదిగా కనిపించినా కానీ అది మీ జీవితంలో చాలా పెద్ద మార్పుకి కారణం అవుతుంది. ఉదాహరణకు ఒక కొత్త పరిచయం, ఒక అనుకోని ఫోన్ కాల్ లేదా ఒక చిన్న అవకాశం. ఈ 3 విషయాల్లోనూ ఏదో ఒకటి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ 5 రోజుల్లోనూ చాలా జాగ్రత్తగా గమనించండి ఆ వ్యక్తి నుండి జాగ్రత్తలు. అయితే మిత్రులారా, మకర రాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక వ్యక్తి కూడా అయితే చాలా ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తాడు అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి మీకు దగ్గరగా ఉండే వ్యక్తి కావచ్చు, కానీ ఆ వ్యక్తి మాటల వల్ల మీరు కొంత గందరగోళాన్ని అయితే గమనించేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అందుకనే ఎవరి మాటలను అయినా పూర్తిగా నమ్మే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ నిర్ణయాలను మార్పు తీసుకొస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిహారం చేస్తే అద్భుతాలు కూడా జరుగుతాయనే చెప్పుకోవచ్చు. అయితే మకర రాశి వారికి వచ్చే 5 రోజుల్లో ఒక చిన్న పరిహారం చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే లేదా సాయంత్రం ఇంటిలో ఒక దీపం వెలిగించండి. ఆ తర్వాత ఇలా ప్రార్థించండి: దేవుడా, మా ఇంటికి వచ్చిన నీ కృప ఎప్పటికీ ఇలానే ఉండాలి అని. అయితే ఇది మనస్ఫూర్తిగా చెప్పి మీ ఇంటిలో శాంతి మరియు ఐశ్వర్యం పెరుగుతుంది అని అయితే గుర్తుంచుకోండి. అయితే మకర రాశి వారి ఇంటిలో దేవుడి కృప ఎలా తెలుస్తుంది? మిత్రులారా, మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు: దేవుడి ఇంటిలో ఉన్నప్పుడు మనస్సుకు తెలియకపోయినా కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయి అని. మకర రాశి వారి ఇంటిలో కూడా ఈ మధ్య కొన్ని అలాంటి సంకేతాలే కనిపించేటువంటి అవకాశం అయితే ఉంది. ఉదాహరణకు, ఇంటిలో చాలా రోజులుగా ఉన్న సమస్యలు ఒక్కసారిగా తొలగిపోవటం, ఎప్పుడు గొడవలు జరిగే ఇంటిలో ఇప్పుడు శాంతి రావటం, పనులు ఆగిపోతున్నా కూడా చివరికి సాఫీగా పూర్తి కావటం, ఇవన్నీ సంఘటనలు కూడా అయితే సాధారణమైనవి కావు అని అయితే గుర్తుంచుకోండి. ఇవి దేవుడి కృప ఇంటిపై పడినప్పుడు మాత్రమే కనిపించే సంకేతాలు అని జ్యోతిష శాస్త్రాలు అయితే చెబుతున్నాయి అనే చెప్పాలి. మీ ఇంటి దగ్గర ఒక అద్భుతం కూడా జరగవచ్చు. మిత్రులారా, వచ్చే 5 రోజుల్లో మకర రాశి వారి ఇంటి దగ్గర ఒక చిన్న అద్భుతం కూడా జరగవచ్చు. కొంతమందికి ఒక మంచి వార్త వస్తుంది. కొంతమందికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. మరికొందరికి అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం కూడా అయితే ఉంది అనే చెప్పుకోవాలి. ఇది అన్నీ ఒకే కారణం వల్ల జరుగుతుంది. అది దేవుని అనుగ్రహం అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ సమయంలో మీరు తప్పకుండా చేయవలసిన పనులు కూడా అయితే కొన్ని ఉన్నాయనే చెప్పుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే దేవునికి నమస్కారం చేయండి. అలాగే తల్లిదండ్రులను గౌరవించండి. ఎందుకు అంటే పెద్దవారి ఆశీర్వాదం ఉన్నప్పుడు దేవుని కృప కూడా ఇంకా ఎక్కువగా అయితే ఉంటుంది కాబట్టి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మకర రాశి వారికి ఇంటిలో ఏ దేవుడు తిరుగుతున్నాడు, అసలు ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.